నమస్కారం. మీరు స్వయం సమృద్ధి గల పెట్టుబడిదారుగా మారడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఈ వీడియో మీకు ముఖ్యమైనది. ఈరోజు మనం పెట్టుబడిదారులు తమ డివిడెండ్లను ఎందుకు అందుకోలేదు అనే కారణాల గురించి తెలుసుకుంటాము. అలాగే ఈ డివిడెండ్లను ఎలా క్లెయిమ్ చేయాలో కూడా మనం నేర్చుకుంటాం. మొదటి ప్రశ్న, చెల్లించని లేదా క్లెయిమ్ చేయని డివిడెండ్లు అంటే ఏమిటి? ఒక కంపెనీ డివిడెండ్ను ప్రకటించినప్పుడు కానీ పెట్టుబడిదారు ఏదో ఒక కారణం చేత దాన్ని అందుకోనట్లయితే దాన్ని చెల్లించని లేదా క్లెయిమ్ చేయని డివిడెండ్ అంటారు. రెండవ ప్రశ్న, ఈ డివిడెండ్ను 7 సంవత్సరాలు క్లెయిమ్ చేయకపోతే అప్పుడేం జరుగుతుంది? డివిడెండ్ 7 సంవత్సరాలు క్లెయిమ్ చేయకుండా ఉంటే అప్పుడు డివిడెండ్ మొత్తం ఐఈపీఎఫ్కి బదిలీ చేయబడుతుంది. మరియు డివిడెండ్ను 7 సంవత్సరాలు నిరంతరం క్లెయిమ్ చెయ్యకపోతే దాని అనుబంధ షేర్లు కూడా ఐఈపీఎఫ్కి బదిలీ చేయబడతాయి. మూడవ ప్రశ్న, డివిడెండ్ మిస్ అయ్యారు ఎందుకని ఆలోచిస్తున్నారా? చాలామంది పెట్టుబడిదారులు తమ డీమ్యాట్ అకౌంట్లో తమ బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్డేట్ చేయనందున డివిడెండ్లను మిస్ అవుతారు. వారు తమ చిరునామా లేదా సంప్రదింపు వివరాలను మార్చిన తర్వాత తమ కేవైసీ సమాచారాన్ని అప్డేట్ చేయలేదు. వారు సకాలంలో డివిడెండ్ చెక్ను జమ చేయలేదు. వారు షేర్లను కొనుగోలు చేసి ఆపై వారి యాజమాన్యం గురించి మర్చిపోతారు, ముఖ్యంగా భౌతిక షేర్ల విషయంలో. ఈ విషయాలు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ డివిడెండ్లను మిస్ అవ్వడానికి ఇవి ప్రధాన కారణాలు కావచ్చు. నాల్గవ ప్రశ్న, పెట్టుబడిదారులు తమ డివిడెండ్లను సకాలంలో పొందడానికి ఏం చేయవచ్చు? మీరు కొన్ని ప్రాథమిక విషయాలు గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచడం వంటివి. మీ పెట్టుబడులను కూడా క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఐదవ ప్రశ్న, మీ డివిడెండ్లు మరియు షేర్లు ఐఈపీఎఫ్కి బదిలీ కాకుండా ఎలా నిరోధించవచ్చు? దీన్ని నివారించడానికి పెట్టుబడిదారులు ఈ ముఖ్యమైన దశలను గుర్తుంచుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ను యాక్టివ్గా ఉంచుకోండి మరియు మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేయండి. మీ డిపాజిటరీ పార్టిసిపెంట్తో మీ బ్యాంక్ మరియు కేవైసీ వివరాలను క్రమం తప్పకుండా అప్డేట్ చేయండి. మీ పూర్తి అకౌంట్ నంబర్, ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు బ్యాంక్ పేరు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి మరియు మీ కేవైసీని మీ బ్యాంక్తో కూడా అప్డేట్ చేస్తూ ఉండండి. గుర్తుంచుకోండి, ఇది మీ డీమ్యాట్ అకౌంట్లో మీ బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయడం నుండి వేరు అని గుర్తుంచుకోండి. మీరు పెట్టుబడి పెట్టిన కంపెనీల నుండి వచ్చే కమ్యూనికేషన్లను క్రమం తప్పకుండా చెక్ చేయండి. మీరు మీ డివిడెండ్ అందుకోకపోతే వెంటనే కంపెనీని లేదా దాని ఆర్టీఐని సంప్రదించండి. ఆరవ ప్రశ్న, ఐఈపీఎఫ్ పెట్టుబడిదారులకు ఎలా సహాయపడుతుంది? ఐఈపీఎఫ్ ఒక కేంద్రీకృత అధికారం. ఐఈపీఎఫ్ అనేది క్లెయిమ్ చేయని డివిడెండ్లు లేదా షేర్లు వాటి నిజమైన యజమానులకు చేరేలా నిర్ధారిస్తుంది. పెట్టుబడిదారు అనేక ప్రయోజనాలను కూడా పొందుతారు. తమ అసెట్లను తిరిగి పొందే హక్కు వంటివి. షేర్ హోల్డర్లు లేదా వారి వారసులు అవసరమైన వివరాలు మరియు పత్రాలను అందించడం ద్వారా ఐఈపీఎఫ్ నుండి వారి అసెట్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. సేఫ్ గార్డింగ్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్స్. అసెట్లు క్లెయిమ్ చేయబడకుండా ఉన్నంత వరకు ఐఈపీఎఫ్ వాటిని పరిరక్షిస్తుంది. సింప్లిఫైడ్ ప్రాసెస్. మొత్తం ప్రక్రియ కేంద్రీకృత ఆన్లైన్ ప్లాట్ఫామ్ IEPFA.gov.in లో జరుగుతుంది. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్. ఐఈపీఎఫ్ పెట్టుబడిదారులలో అవగాహన మరియు ఫైనాన్షియల్ లిటరసీని కూడా ప్రోత్సహిస్తుంది. చివరి ప్రశ్న, ఐఈపీఎఫ్ నుండి ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎవరి డివిడెండ్లు లేదా షేర్లైతే ఐఈపీఎఫ్కి బదిలీ చేయబడ్డాయో ఆ షేర్ హోల్డర్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్టల్ www.iepf.gov.in ద్వారా క్లెయిమ్ దాఖలు చేయవచ్చు, అవసరమైన వివరాలను అందించిన తర్వాత. ఈ ప్రక్రియను మీరు ఐఈపీఎఫ్ పోర్టల్ ద్వారా ఒక ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా క్లెయిమ్ చేయవచ్చు. కాబట్టి మీ యొక్క లేదా మీ కుటుంబ సభ్యుల డివిడెండ్లు లేదా షేర్లు ఐఈపీఎఫ్కి బదిలీ చేయబడి ఉంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి జాగ్రత్త, సరైన సమాచారం ఇంకా ఐఈపీఎఫ్ పోర్టల్ని ఉపయోగించుకోవడం ద్వారా మీ అసెట్లను స్వయంగా క్లెయిమ్ చేసుకొని ఒక ఆత్మనిర్భర్ ఇన్వెస్టర్ కాగలరు. ధన్యవాదాలు.